సందర్భంగా మాటలు మాట్లాడాల్సిందిగా ప్రధాన పెద్దలు. అందరికీ నమస్కారం సార్. పెద్దలందరికీ నమస్కారం సార్. మరి మన తాడూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మరి మెరుగైనటువంటి ఫలితాల సాధన కోసం గత 2 సంవత్సరాలుగా ఉపాధ్యాయ బృందం అందరం కలిసి మేము ఒక రకమైనటువంటి ప్రణాళికతోని కృషి చేస్తున్నాం సార్. దానికి మీ అందరి తోడ్పాటు అందించడం ద్వారా మేము ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి ఒక అవకాశం ఏర్పడింది. సో దాన్ని ఒక అందరం మన మధ్యలో ఒకసారి జరుపుకుందామని ఆలోచన చేసినాం. మరి మా ఆహ్వానం మన్నించి వచ్చిన అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ దాంట్లో 500కు పైన 541 సాధించి మన తంగలపల్లి మండలంలోని 3వ స్థానాన్ని అబ్బాయి మరి దాన్ని ప్రయత్నం చేస్తున్నారు. సో రేవంత్ ముందుకు వచ్చేసి సో రేవంత్ గట్టిగా చెప్పడంతో మనం అబ్బాయి 400 పైన దాదాపు 7 మంది పిల్లలు సాధించారు. 11 మందిలో 400 పైన 7 మంది పిల్లలు సాధించారు. సో కాబట్టి మంచి ఫలితాల కోసం మన ప్రభుత్వ పాఠశాల ముందుంది. అన్ని రకాల వసతులు కూడా ప్రభుత్వం అందజేస్తుంది. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని మనము ప్రభుత్వ పాఠశాలల్ని మన ఊరికి ప్రభుత్వం ఇచ్చేటువంటి బడి మన ఊరి బడి, గవర్నమెంట్ మన ఊరి కోసం ఒక బడి ఇస్తే దాన్ని మనం ఇంకా మన అందరం చేతులు దాంట్లో పెడితే ఇంకా మంచి స్థాయికి అది వెళ్తుంది. కాబట్టి మేమందరం కూడా కృషి చేసి మన గ్రామ పిల్లలందరూ కూడా మంచి నాణ్యమైన విధంగా ఆందోళన మేము ముందున్నాము. దానికి తోడ్పాటుగా మీ అందరి చేతులు కూడా తోడైతే ఇంకా మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని గత సంవత్సరం మరి మన ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి మన గ్రామ పెద్దలందరూ కూడా మరి సపోర్ట్ చేయడం ద్వారా ప్రైమరీ స్కూల్ కి 2 వాలంటీర్లు సంవత్సరం మొత్తానికి వాళ్ళను ఎంగేజ్ చేశారు. దానికి దాదాపు 1,10,000 దాకా మనకు కంట్రిబ్యూషన్ ఇచ్చారు. అది ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి అలా ఇచ్చినటువంటి మన ఉద్యోగ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో అలాంటి సపోర్ట్స్ ఇంకా అందితే మనం మంచి ఫలితాలు సాధించవచ్చు. మరి ఈ సందర్భంగా మరి ఆ అబ్బాయి రేవంత్ ని మరి ఈరోజు గారు అతను ఉదాహరణ హృదయంతో 5,116 ఇస్తానని చెప్పి కార్పొరేషన్ ప్రకటించారు టాపర్ కి. సో ఆ టాప్ ప్రవేశం చేసినటువంటి రేవంత్ ని మరి ప్రదానం చేసిన తర్వాత వారి స్పందన ఉద్యోగ స్పందన తెలియజేస్తుంది. గత సంవత్సరం కూడా ఉపాధ్యాయ బృందం ఏదైతుందో పిల్లలు తక్కువ ఉన్నారు, అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ లేరు అంటే వారి జ్ఞాపకార్థం ఒక 50,000 రూపాయలు స్కూల్కు డెవలప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15th ఆగస్టు రోజు నేను కూడా చెప్పాను. ఆ రోజు పిల్లలందరూ ఉన్నారు. 15th ఆగస్టు రోజు ప్రోగ్రామ్ రోజు టాపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,116 రూపాయలు ఇస్తా అని చెప్పి డిక్లేర్ చేసింది. అది కూడా వారికి జ్ఞాపకార్థం. ఇంకొక కార్యక్రమం కూడా చెప్పాను. ఆ స్కూల్లో ఏదైతుందో డయాస్ ఏదైతుందో అది కూడా అతి త్వరలో కొన్ని కారణాల వల్ల అనుకున్న టైంలో చేయలేదు, కానీ అతి త్వరలో దాన్ని ఫుల్ఫిల్ చేసి ఆ డయాస్ను కూడా చేయిస్తానని వారిని మా ఫాదర్ జ్ఞాపకార్థమే ఇవన్నీ చేస్తున్నాను. మా పిల్లలు, మా బ్రదరు, మా అమ్మ ఇవన్నీ కూడా అందరి సహకారంతో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ముందు కూడా మీకు ఏదైనా సహకారం ఉంటే తప్పకుండా మేము వెనుక ఉంటాము. మీరు కూడా పిల్లలను ఆ విధంగా ప్రోత్సహించి ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్ కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా రిజల్ట్ తేవాలని అధ్యాపక బృందాన్ని కోరుతూ థ్యాంక్ యూ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి అభినందన సమావేశానికి అధ్యక్షులుగా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రవీందర్ గారు మరియు అదేవిధంగా ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు మరియు మన శ్రీ విప్పల వెంకట రమణారావు గారు, ఇతర గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశం పిల్లలను అభినందించడం, వారొక స్థాయిలో మార్కులు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అత్యధిక మార్కులు సంపాదించినటువంటి పిల్లలను అభినందించడం వల్ల ముందు చదవబోయే విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ 10th చదవబోయే విద్యార్థులకు ఇదొక స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తూ ఈ సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. అభినందన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా విద్య యొక్క ఆవశ్యకత ఏందో మనందరికీ కూడా తెలియాలి.
భవిష్యత్ తరాలను విద్యతోనే అందించవచ్చు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పని లేదు, అంటే అంత యాంత్రికీకరణ జరిగింది. మరి ఈ యాంత్రికీకరణ జరిగినప్పుడు మనుషులతో పని లేకుండా అయిపోయింది. ఈ యంత్రాలను నడపాలంటే మనిషికి మేధస్సు కావాలి. ఈ మేధస్సు ఉండాలంటే చదువుకోవాలి. కాబట్టి అందరం కూడా చదువుకు ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వాలి. మన గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. బాగా చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళని సాయం చేస్తే, పాఠశాలను అభివృద్ధి చేస్తే మనం భవిష్యత్ తరాలను ఒక మంచి స్థాయిలో, ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా చాలామంది పోయిన సంవత్సరం ఏదో మేము చిన్నగా ఉడతాభక్తిగా మా వంతు మేము చేసినాం. మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఆర్థిక సహాయాన్ని కానీ ఇంకా ఇతర సహాయాలన్నింటినీ అందించి బడిని ఒక బలోపేతం చేసి విద్యా విధానాన్ని మన పిల్లలు అందుకునేలాగా, ప్రపంచంలో పోటీ పడేలాగా మనం తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. మరి అందరం సహకరించి విద్య కోసం ముఖ్యంగా దేనికి సాయం చేసినా అది ఎల్లకాలం ఉండదు. విద్యను సాయం అందించినట్టయితే ఈ చదువుకోబోయే భవిష్యత్ తరాలు జ్ఞాపకం ఉంచుకుంటాయి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులంతా సహకరించి బడికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వారికి తగినటువంటి సాయం తోచిన విధంగా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.